ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. భగవాన్ శ్రీరమణ మహర్షి జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాం కదా. 12 భాగాలు పూర్తి చేసుకొని ఉన్నాము. 13వ భాగం ఇప్పుడు తెలుసుకుందాము. మహర్షి చివరి రోజులు, మహానిర్వాణం. 1948వ సంవత్సరం చివరి రోజులలో భగవాన్ మోచేతి క్రింది భాగంలో ఒక బఠానీ గింజ పరిమాణంలో చిన్న కురుపు లేవడం గుర్తించారు. రాను రాను అది బాగా పెరిగి దానికి తాకితే నొప్పి కలిగించేదిగా తయారైంది. ఫిబ్రవరి 1949 నాటికి అది నిమ్మకాయంత పెద్ద కురుపుగా మారింది. దానిని ఆశ్రమ వైద్యశాల డాక్టరు శస్త్రచికిత్స ద్వారా తీసివేసిన తర్వాత 10 రోజులకు ఆ పుండు మానింది. మాతృభూతేశ్వరాలయ మహాకుంభాభిషేకం మార్చిలో జరిగింది. అంతవరకు భగవాన్ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు కనిపించింది. ఆ ఉత్సవం ముగిసిన వెంటనే ఆపరేషన్ చేసిన ఎడమ చేతికి కింది భాగము స్థలం మీద ఆ కురుపు తిరిగి లేచింది. గొప్ప శస్త్రచికిత్స నిపుణులు మద్రాసు నుంచి వచ్చి పరీక్ష చేసి క్యాన్సర్ ఉందేమో అని అనుమానించి తిరిగి దానిని శస్త్రచికిత్స ద్వారా మార్చి 27న తీసివేశారు. రేడియం చికిత్స కూడా వెంటనే చేశారు. ఆ పుండును పరీక్షించగా అది సర్కోమా అని తేలింది. ఈ సర్కోమా అనేది భయంకరమైన నొప్పిని కలిగించడమే కాకుండా చివరకు మనిషిని నాశనం చేయగలిగిన వ్యాధి. ఆ పుండు మానకముందే తిరిగి అక్కడే ఇంకొక కొత్త పుండు లేవసాగింది. అందుకని వైద్యులు భగవాన్ అమూల్యమైన జీవితంను రక్షించడానికి చేతిని తీసివేయడమే మార్గమని సూచించారు. అందుకు భగవాన్ నవ్వి, శరీరమే ఒక వ్యాధి, దానిని సహజంగానే పోనివ్వండి, ఎందుకు తీసివేయడం, దీనికి చిన్న కట్టు కడితే సరిపోతుంది కదా అన్నారు. పల్లె నుంచి వచ్చిన పేరున్న ఆయుర్వేద వైద్యుడు భగవాన్కు వైద్యం చేసేటట్లు ఏర్పాట్లు చేయబడింది. కానీ ఆ వైద్యము విఫలమైంది. ఆ పుండు ఇంకొంత పెరిగింది. వైద్య బృందం దీనిని గురించి బాగా చర్చించి 3వసారి శస్త్రచికిత్స జాగ్రత్తగా శ్రద్ధగా చేశారు. 1 వారం తర్వాత రేడియం చికిత్స ద్వారా ఆ పుండుకు కారణమైన అణువులను నాశనం చేయుటకు ప్రయత్నించారు. తర్వాత ఆ పుండు క్రమంగా మానుతూ భగవాన్ ఆరోగ్యం ఒక 3 నెలల వరకు కొంత బాగానే ఉన్నట్లు కనిపించింది. ఈ స్థితి భక్తుల హృదయాలకు ఆశాకిరణమైంది. వారి ఆశలన్నీ కూలద్రోస్తూ తిరిగి నవంబర్ చివరకు ఒక కురుపు చేతికి కొంత పైభాగంలో కనిపించింది. ఇది చివరకు డిసెంబర్ 19వ తేదీ తిరిగి శస్త్రచికిత్స చేయుటకు కారణమైంది. ఈ స్థితిలో హోమియోపతి వైద్య నిపుణులు వారి శక్తినంతా వినియోగించి ఆ పుండు నివారణకు మందులు ఇచ్చారు. ఫలితం శూన్యం. ఈ పుండుకు దగ్గరలో ఇంకొక కురుపు లేవడం కనిపించి అతి త్వరగా పెరుగుటకు ప్రారంభించింది. ఎడమ చేతి పైభాగమంతా ఒక భయంకరమైన వాపుకు గురైంది. ఈ పుండు నుండి నిరంతరం రక్తస్రావం జరుగుతూనే ఉండటం వలన భగవాన్ శరీరం రక్తహీనమయ్యెను. ఈ విషవ్యాధి శరీరమంతటా వ్యాపించింది. ఈ చిహ్నములు సర్కోమా వ్యాధి యొక్క చివరి దశ. ఈ వ్యాధి వలన కలుగు మార్పులన్నిటి యందు భగవాన్ ఉదాసీనులుగా ఉన్నారు. ఏ విధమైన చికిత్సకు వారు ఉత్సాహం చూపలేదు. కానీ ఎప్పుడెప్పుడు ఆశ్రమస్థులు చికిత్స చేయుటకు నిర్ణయించారో అప్పుడు భగవాన్ అంగీకరించడం భక్తులను తృప్తిపరచుటకే కానీ తన ఆరోగ్యం గురించి కాదు. వారు తరచూ జరుగుతున్న సంఘటనలను సాక్షిగా చూడమని బోధించేవారు. అందుకు వారి ఇప్పటికీ ప్రవర్తనే నిదర్శనం.
అందుకు వారి ఇప్పటి ప్రవర్తనే నిదర్శనం. భక్తుల అన్ని ఆశలు నశించి ఏ వైద్యము తిరిగి మునుపటి స్థితికి తీసుకువస్తుందో తెలియని స్థితిలో భగవాన్ను ఏది మంచిది అని అడిగారు. అందుకు భగవాన్ నవ్వుతూ, నేనెప్పుడైనా చికిత్స చేయమని అడిగానా? నా కోసమై మీరు ఆ వైద్యం ఈ వైద్యమని నిర్ణయించారు. ఇప్పుడు కూడా మీరే నిర్ణయించుకోండి. నిజంగా మీరు నన్ను అడిగినట్లయితే మొదట్లోనే నేను చెప్పినట్లు దీనికి వైద్య చికిత్స అవసరమే లేదు. ఎలా జరుగుతుందో అలాగే జరగని అన్నారు. ఆధునిక వైద్య నిపుణులందరూ శస్త్రచికిత్స చేసిన తరువాత నొప్పి పట్ల భగవాన్ యొక్క ఉదాసీన వైఖరిని చూసి ఆశ్చర్యపోయారు. ప్రతి విషయాన్ని భగవాన్ ఎంతో తేలిక భావంతో చూడటం, వారి హాస్యపు ధోరణిని ఎట్టి పరిస్థితులలోనూ విడనాడకుండా ఉన్నారు. భక్తుల యొక్క వైద్యుల యొక్క ఆతృత ఎంతో ఎక్కువగా ఉన్న సమయంలో కూడా భగవాన్ యొక్క హాస్యపు పలుకులు వారికి నవ్వు తెప్పించేవి. ఆగస్టులో శస్త్రచికిత్స జరిగిన కొన్ని గంటల తర్వాత భగవాన్ భక్తులకు దర్శనం ఇవ్వడానికి నిర్ణయించారు. వారు ఎప్పటి వలె ప్రశాంతంగా నవ్వుతూ కనిపించారు. వైద్యులు అలా బయలుదేరగానే భగవాన్ హాలు చేరుకున్నారు. దానిని ప్రశ్నించినందుకు వారు వైద్యశాలలో నేనుంటే ఇతర రోగులకు ఎంతో ఇబ్బంది కదా అని జవాబు చెప్పారు. 4వ శస్త్రచికిత్స తర్వాత కూడా మహర్షి ముఖం నందుగల ప్రశాంతతను, కృపాపూర్ణమైన చిరునవ్వును చూసిన వైద్యులు, భక్తులు ఆశ్చర్యపడ్డారు. వారి ముఖం మీద ఏ రకమైన బాధతో కూడిన గుర్తులు కనిపించేవి కావు. 1950 జనవరి 5వ తేదీన వారి 71వ పుట్టినరోజును భక్తులు జరిపారు. ఆ రోజు ఉదయం సాయంత్రం కూడా భగవాన్ భక్తుల మధ్య గడిపారు. వారు ప్రసిద్ధి చెందిన భక్తుల చేత రచించబడిన అనేక సూక్తులను భక్తులు చదవగా విన్నారు. అరుణాచలేశ్వర దేవాలయపు ఏనుగు ఆశ్రమమునకు వచ్చి భగవాన్ పాదాలకు నమస్కరించి వారి సెలవు గైకొని వెళ్ళింది. వేద పారాయణ తర్వాత భక్తులు ఆనందముగా భగవాన్కు నమస్కరించడంతో ఆ కార్యక్రమం ముగిసింది. ఆశ్రమంలోనూ ఇతర స్థలములోనూ మహర్షి కొరకు భక్తులు నెలల తరబడి ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల పట్ల భగవాన్ అభిప్రాయం గురించి అడిగిన భక్తులకు భగవాన్ జవాబు, మంచి కార్యక్రమంను చేయుట అందరికీ ఉచితమే, చెయ్యనివ్వండి. భక్తులందరూ కలిసి భగవాన్తో, భగవాన్, మీ ఆరోగ్యమును మీరే సంకల్ప బలంతో సరి చేసుకోకూడదా అని ప్రార్థించగా, కాలంలో అన్నీ సరిపోతాయి కానీ ఈ సంకల్పం చేసుకోవడానికి ఎవరున్నారు ఇక్కడ అని జవాబు. తన వ్యక్తిత్వం విశ్వ చైతన్యంలో లీనమగుట వలన వారు దేనిని కోరడం కానీ సంకల్పించడం కానీ ఎరుగరు. వారెంత అనారోగ్యంతో ఉన్ననూ వారి దినచర్య ఏమాత్రం మారలేదు. సూర్యోదయమునకు పూర్వమే స్నానమాచరించి నిర్ణయించిన సమయం ప్రకారం ఉదయం సాయంత్రం దర్శనం మోసగుచు ఆశ్రమానికి వచ్చు ఉత్తరములు పరిశీలించి జవాబులిస్తూ, ఆశ్రమ పుస్తకముల ప్రచురణలను చూస్తూ తరచూ వాటి విషయమై తన అభిప్రాయములను తెలియపరుస్తూ ఉండేవారు. మహానిర్వాణానికి సంవత్సరం ముందు నుంచి భాగవతం నుండి ఒక పద్యమును భగవాన్ తరచూ ఉదహరించేవారు. మధిరామత్తుడైన వ్యక్తి తన శరీరం మీద బట్ట ఉన్నది లేనిది గమనించని విధంగా ఆత్మజ్ఞానమును పొందిన ఋషి కర్మల వలన దేహం స్థిరంగా ఉన్నను కదులుచున్నను దానిని గమనించాడు. 1949 చివరిలో భగవాన్
యోగ వాసిష్టం నుండి ఒక శ్లోకంను చెబుతుండేవారు. చెరకుగడ విరగనను నలిగినను తన తీపిని కోల్పోనట్లు జ్ఞాని దేహమును కత్తితో నరికినను తన పూర్వస్థితి నుండి జారడు. చివరి రోజులలో భగవాన్ ఆరోగ్యం గురించి ఆతృత కనపరిచిన ఒక పరిచారకునితో భగవాన్ భోజనం పూర్తి అయిన తర్వాత ఎంగిలి విస్తరాకును తిరిగి దాచిపెట్టుకుంటామా అని జవాబు ఇచ్చారు. ఇంకొక సందర్భంలో కూలీకి బరువు మోయువాడు బరువును దింపినవాడు ఎంతగా సంతోషమును పొందునో ఆ విధంగానే జ్ఞాని దేహమునకు మృత్యువు వచ్చినప్పుడు సంతోషించును అన్నారు. ఇంకొక భక్తుని ఓదార్చుచు భగవాన్ ఈ దేహమునే భగవాన్ అని ఎంచి దీనికి బాధను అంటగట్టిన వారు అంటగట్టినారు ఎంత కష్టము. వారు భగవాన్ మనలను విడిచి వెళతారని భావించుచున్నారు. భగవాన్ ఏ విధంగా ఎక్కడికి వెళ్ళగలరు అన్నారు. ఒకరోజు ఒక భక్తునితో భగవాన్ నవ్వుతూ మోక్షం అంటే ఏమిటో తెలుసా అని అడిగారు. ఆ భక్తుడు శ్రద్ధతో కూడిన మౌనం వహించెను. అందుకు భగవాన్ లేని దుఃఖమును తొలగించి ఉన్న ఆనందాన్ని అనుభవించడమే మోక్షంనకు అర్థమని అన్నారు. చివరి రోజులలో భగవాన్ తన గది నుంచి బయటకు కదలలేకపోయినను ఉదయం సాయంత్రం భక్తులకు దర్శనమివ్వడం మానలేదు. వారు అలా తన మంచంపై జారగిలా పడి కూర్చున్నప్పుడు అంపశయ్య మీద పడుకున్న భీష్ముని వలె ఉన్నారు. భగవాన్ ఆరోగ్యం బాగా క్షీణించినా కూడా చివరి రోజు సాయంత్రం వరకు భక్తులకు దర్శనమివ్వడం మానలేదు. వారి యొక్క ఆరోగ్యం అతి త్వరగా క్షీణించి చివరి దశకు చేరుకున్నదన్న వార్త వ్యాపించగానే వందలాది భక్తులు వారి చివరి దర్శనమునకై తిరువన్నామలై చేరుకున్నారు. అప్పుడు స్త్రీ పురుషులు, ధనికులు, పేదలు, పండితులు, పామరులు, దేశ విదేశముల నుండి వచ్చిన వారందరూ కలిసి ఆ దివ్య అవతారమును దర్శించుటకై వారి గది ముందు నిలబడ్డారు. బుధవారం మహానిర్వాణానికి 2 రోజుల ముందు భగవాన్ కృపా కటాక్షములతో గదియందు తనను దర్శించుచూ సాగే భక్తులను చూస్తున్నారు. భక్తులందరికీ ఇదే చివరి చూపు అన్న భావం ఉదయించింది. ఆ విధంగానే తరువాత 2 రోజులు తల తిప్పి భక్తులను చూచుటకు కూడా వీలు లేనంత భగవాన్ శారీరక శక్తి క్షీణించింది. అవసరమైనప్పుడు మాత్రమే దగ్గరనున్న పరిచారకులతో వారు మాట్లాడారు. గురువారం ఉదయం ఒక వైద్యుడు భగవాన్ ఊపిరితిత్తులలో ఉన్న కఫంను కరిగించుటకు మందులు తేగా భగవాన్ ఇంకా 2 రోజుల్లో అంతా సరిపోవును అన్నారు. ఆ రాత్రి పరిచారకులతో భగవాన్ నన్ను ఒంటరిగా వదిలి మీరు నిద్రించండి లేదా ధ్యానం చేసుకోండి అన్నారు. ఏప్రిల్ 14, 1950 శుక్రవారం ఉదయం భగవాన్ దేహంనకు నూనెను మర్దన చేసిన ఒక పరిచారకునికి భగవాన్ ధన్యవాదములు చెప్పారు. ఆ మాటలకు అర్థం తెలియని అతను ఆశ్చర్యంగా చూడగా భగవాన్ దాని అర్థంను నవ్వుతూ వివరించి చెప్పారు. భగవాన్ ఈ దేహమును వదులుటకు ముందు తనను సేవించిన వారందరికీ ధన్యవాదములు తెలిపినట్లయ్యను. ఆ సాయంత్రం చాలా పెద్ద గుంపు చేరింది. అందరూ భగవాన్ దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఎంతోమంది ఆశ్రమంలోనే ఉండిపోయారు. సంధ్యా సమయంలో భగవాన్ తనను కూర్చోబెట్టమని పరిచారకునితో చెప్పారు. వారిలో ఒకరు భగవాన్ తలకు భద్రంగా చేయూతనిచ్చెను. వైద్యులలో ఒకరు భగవాన్కు ఆక్సిజన్ ఇవ్వడానికి ప్రయత్నించగా భగవాన్ చేతితో వద్దని వారించారు. ఆ చిన్న గదిలో వైద్యులు, పరిచారకులు కలిసి 10-12 మంది ఉన్నారు. పరిచారకులు భగవాన్కు విసురుచున్నారు. వందలాది భక్తులు ఆతృతతో గది బయట వేచి ఉన్నారు. కొంతమంది భక్తులు భగవాన్ రచించిన అరుణాచల శివ స్తోత్రమును పఠించారు. భగవాన్ నేత్రములు కొద్దిగా తెరవబడి కాంతులు విరజిమ్మినవి. వారి
కను కొలకుల నుండి ఆనంద భాష్మములు రాలినవి. శ్వాస మెల్లగా నిదానముగా పీల్చబడుతూ ఏమాత్రం కుదుపు లేకుండా నిలిచిపోయాను. అప్పుడు రాత్రి 8:47 అయింది. అందరూ చూస్తుండగా ఒక పెద్ద కాంతిపుంజం అరుణాచలము వైపు ఉత్తర దిక్కుగా ప్రయాణించి అరుణగిరిలో ఐక్యమైంది. భగవాన్ విశ్వహృదయములో లీనమైరి. ఆ అసామాన్యమైన అద్భుతమైన శాంతి ఆ చివరి గంటలలో అంతటా అలుముకున్నది. స్వయం ప్రకాశమైన ఆత్మ అంతటా వ్యాపించినది. భగవాన్ శ్రీ రమణ మహర్షి నిత్య సత్యాత్మగా స్వప్రకాశ జ్యోతిగా నిలిచిపోయారు. ఓం తస్సత్. తెలుసుకున్నాం కదా భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర. భగవాన్ జీవిత చరిత్ర పూర్తి అయినది. ఈ చరిత్రలో మనము ఎంతో నేర్చుకొని ఉన్నామని ఆశిస్తూ ఉన్నాను. ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరలా మరి ఒక అంశంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారము.